హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హిమా వ్లాగ్స్. ఈరోజైతే మేము రీసెంట్గా కేదార్నాథ్ ట్రిప్ వెళ్ళాము. ఆ ట్రిప్ యొక్క డీటెయిల్స్, ఎలా వెళ్ళాము, ఎక్కడ స్టే ఉన్నాము, దర్శనంకి ఎంత టైం పట్టింది, ఆ డీటెయిల్స్ మొత్తం షేర్ చేసుకుంటాము. మేమైతే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ మా పేరెంట్స్ వచ్చి వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యారు. మేము ఫ్లైట్కి వెళ్ళాము ఎందుకంటే జర్నీ 34 hours అలా చూపిస్తుంది ట్రైన్ అయితే. వాళ్ళకి ట్రైన్ బుక్ చేశాము. వాళ్ళ జర్నీ వచ్చి స్వర్ణ జయంతి ఉంది కదా, ఆ ట్రైన్కి వచ్చారు. అది మొత్తం ఇక్కడ మార్నింగ్ ఎక్కితే తర్వాత రోజు ఈవినింగ్ 7కి అలా దిగారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. ఇంకా మేమందరం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో కలిసాము. అక్కడి నుంచి మా ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హరిద్వార్ వెళ్ళాము. ఢిల్లీ నుంచి హరిద్వార్కి 5 hours టైం అయితే పట్టింది. మేము దేనికి వెళ్ళామంటే గంగా హారతి ఉంటుంది కదా, అది చూద్దామని చెప్పి వెళ్ళాము. మేము ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో మేము ఈవినింగ్ 7కి స్టార్ట్ అయితే వెళ్ళేసరికి 3 అలా అయ్యింది. అప్పుడు మేము గంగా నదిలో స్నానాలు చేసి ఇంకా గంగా హారతికని కూర్చున్నాము. రోజు మార్నింగ్ 5:15కి గంగా హారతి స్టార్ట్ అవుతుంది. ఆ టైంకే బాగా వెలుతురు వచ్చేసింది. ఇంకా జనాలు అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. నేనైతే చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను గంగా హారతి. ఫైనల్గా నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. 2 కళ్ళు సరిపోవు చూడడానికి ఆ అద్భుతాన్ని. అంత బాగా అనిపించింది. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసేయండి నాతో పాటు. ఇంకా ఈ గంగా హారతి అయిపోయిన తర్వాత శక్తిపీఠాలు ఉంటాయి కదా, దాంట్లో ఒకటైన మానసాదేవి టెంపుల్ ఇక్కడికి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. దానికైతే 900 steps ఉంటాయి. కొండ మీద ఉంటుంది టెంపుల్. అది రీచ్ అవ్వడానికి ఇలా దారంతా స్టెప్స్ ఉంటాయి. చాలా కష్టం అనిపించింది మాకైతే. ఇంకా దీనికి రోప్వే ఫెసిలిటీ కూడా ఉంది. రోప్వేలో అయితే పర్సన్కి 2 ways అయితే కనుక 200 ఛార్జ్ చేస్తున్నారు. అదే 1 way అయితే 135 rupees ఛార్జ్ చేస్తున్నారు. మనం ఏ వేలో అయినా రీచ్ అవ్వచ్చు. మేము వెళ్ళినప్పుడైతే చాలా రష్గా ఉంది. అందరూ గంగా హారతి అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళడానికి వచ్చారు కాబట్టి చాలా రష్గా ఉంది. అక్కడ టెంపుల్లో అయితే మాకు దర్శనం తొందరగానే అయిపోయింది. ఒక 1 hour అలా పట్టింది. ఎందుకంటే రష్ ఉంది కాబట్టి. నార్మల్ టైంలో అయితే ఒక 15 minutesలో అలా అయిపోద్దట. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత కిందకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అది చేసిన తర్వాత రిషికేశ్ స్టార్ట్ అయ్యాము. రిషికేశ్లో రామ్ జోలా, లక్ష్మణ్ జోలా ఉంటాయి కదా, గంగా నది మీద బ్రిడ్జెస్ లాగా. నెక్స్ట్ వాటి దగ్గరికి అయితే వెళ్ళాము. వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉందంటే మేమైతే బాత్ కూడా చేసాము ఈ వాటర్లో. అంత బాగుంది. బ్రిడ్జ్ కూడా నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందంట. మన ఫ్లాగ్ ట్రై కలర్స్ ఉంటాయి కదా, ఆ ట్రై కలర్స్ లైట్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పారు. రిషికేశ్లో కూడా చాలా టైం స్పెండ్ చేసాం. ఒక 2 to 3 hours అలా ఈ వాటర్లో అది స్పెండ్ చేసి నెక్స్ట్ మేము బస్సు ఎక్కి మేము కేదార్నాథ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేసేసాము. హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్కి 10 hours టైం అయితే పట్టింది. మేమైతే నైట్ వెళ్ళేసరికి 3 అలా అయిపోయింది. ఇంకా నైట్ పడుకొని మార్నింగ్ లేచి ఇంకా కేదార్నాథ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నాము. ఇంకా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సోన్ ప్రయాగ్లో ఆగిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్కి అయితే క్రౌడ్ బట్టి మాకైతే 3 to 4 hours పట్టింది. ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. వెహికల్స్ని అయితే అస్సలు వెళ్ళనివ్వలేదు. ఇంకా మేము నైట్ జర్నీ చేసాం కదా, ఆ మధ్యలో దేవప్రయాగ్ అనే ప్లేస్ వచ్చింది. దేవప్రయాగ్ ఏంటంటే అల్కనందా నది, భగీరథి నది 2 కలిసి గంగా నది కింద అక్కడి నుంచి పారుతుందన్నమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. మీరైతే కనుక కేదార్నాథ్ ట్రిప్ వెళ్తూ ఉంటే మధ్యలో ఆగి ఈ ప్లేస్ తెలుసుకొని చూసి మరీ వెళ్ళండి. రోడ్డు మీద నుంచే కనిపించింది. తర్వాత వచ్చేసి సోన్ ప్రయాగ్ నుంచి క్యాబ్స్ ఉంటాయి గౌరీకుంద్కి వెళ్ళడానికి. అవి ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ప్రైవేట్ వెహికల్స్ నది అలౌ చేయరు. ఈచ్ పర్సన్కి అయితే 50 rupees ఛార్జ్ చేసి గౌరీకుంద్లో మనల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. అక్కడి నుంచి యాక్చువల్ ట్రెక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదంతా నడుచుకొని బ్రిడ్జ్ అది క్రాస్ చేసి మనం యాక్చువల్ ట్రెక్ స్టార్ట్ చేయకముందే మనకు తెలియకుండానే ఒక 3 to 6 kilometers అయితే నడుస్తూనే ఉంటాం. ట్రాఫిక్ పేరు చెప్పి రిజిస్ట్రేషన్ అని ఆ వెహికల్ దగ్గరకని ఇంకా మనం
కేదార్నాథ్ ట్రెక్ చేయాలి కదా, అది నార్మల్గా 20 కిలోమీటర్స్ అలా చూపిస్తుంది. కాకపోతే మొత్తం ట్రెక్ వచ్చి 26 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడి నుంచి యాక్చువల్ ట్రెక్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఆర్చ్ ఉంది కదా అక్కడ, దీని తర్వాత నుంచి దీని దగ్గర నుంచి హార్సెస్ కానీ ఇంకా పల్లకులు ఉంటాయి కదా, వాటిలో కూడా 4 మనుషులు మోసి తీసుకెళ్తారు. ఇంకోటి ఏంటంటే పిట్టు, అదైతే ఒక పర్సనే క్యారీ చేస్తాడు. ఒక బుట్టలాగా ఉంటుంది, మనల్ని దానిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారు. అదైతే నాకు చాలా కష్టంగా అనిపించింది పాపం వాళ్ళని చూసి. మనలాగే వాళ్ళు కూడా కదా, కానీ వాళ్ళు మనల్ని మాత్రం మోసుకొని వెళ్తారు. దానికైతే 4,000 to 5,000 వరకు ఛార్జ్ చేస్తారు. అదే పోనీ ఆర్ గుర్రం అయితే కనుక మేము వెళ్ళిన రోజు గవర్నమెంట్ రేట్ కూడా ఉంటుంది అక్కడ. మేము వెళ్ళిన రోజు అయితే 3,800 ఛార్జ్ చేశారు. మనం కొంచెం బార్గెన్ చేయొచ్చు. మాకైతే 3,500 ఛార్జ్ చేశారు. మేము వెళ్ళిన ట్రిప్లో కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నడవలేరని చెప్పి మేము హార్స్ అయితే తీసుకున్నాం. నెక్స్ట్ ఆ పళ్ళకు ఉంటుంది కదా, దానికైతే 10,000 నుంచి 12,000 వరకు ఛార్జ్ చేస్తారు. ఎందుకంటే 4 మొయ్యాలి కదా ఒక పర్సన్ని. సో క్లైమేట్ అయితే రోజుకి ఒకలా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు అయితే గౌరీకుందం స్టార్ట్ అయినప్పుడు మేము చాలా చల్లగా ఉంటుందేమో అనుకొని థర్మల్స్ వేసుకొని స్వెటర్ వేసుకొని అంతా రెడీ అయితే అసలు ఎంత హాట్గా ఉందంటే చెమటలు కారుతూనే ఉన్నాయి, అంత హాట్గా ఉంది. సో క్లైమేట్ అయితే ఎలా ఉంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేము. అదే మేము తిరిగి వచ్చిన రోజు అయితే కనుక ఫుల్ వర్షం, అందరూ రెయిన్ కోట్స్ వేసుకొని ఉన్నారు. అలా ఉంటుంది. ఒకరోజు చలి, ఒకరోజు ఎండ, ఒకరోజు వర్షం అలా. సో బెటర్ ఏంటంటే మనం మొత్తం క్యారీ చేయడమే బెస్ట్. కాకపోతే నడిచే వాళ్ళం ఉంటాం కదా, వాక్ చేసుకుంటూ వెళ్దాం ట్రెక్ చేద్దాము అనుకున్న వాళ్ళైతే అసలు లగేజ్ మోయడానికి చాలా కష్టం అవుద్ది. లాస్ట్ ఒక 7 కిలోమీటర్స్ ఉన్నప్పుడైతే అసలు ట్రెక్ చాలా కష్టంగా ఉంటుంది. మొత్తం స్టీప్గానే ఉంటుంది. అంటే ఇంకా హిల్ ఎక్కుతూనే ఉండాలి, ఎక్కడ కనీసం డౌన్గా కూడా ఉండదు. మనం మొత్తం ఆయాసం వచ్చింది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, కొంచెం చెస్ట్ పెయిన్లా వస్తుంది. ఫుడ్ అయితే మాత్రం దారంతా ఉంటుంది. కాకపోతే ఎక్కువ రోటీ, పరోటా, మ్యాగీ ఇలాంటివే ఉంటాయి. ఫ్రూట్స్ అయితే మార్నింగ్ టైంలో మేము ఎక్కువ చూసాం, కానీ అలా ఈవినింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అయ్యేసరికి మాత్రం ఫ్రూట్స్ అస్సలు దొరకలేదు మాకైతే. ఇంకా ఆయాసం వస్తే కనుక కొంచెం కర్పూరం ఉంటుంది కదా, పచ్చ కర్పూరం, అది పీల్చితే ఆయాసం తగ్గుతుంది అన్నారు. కాకపోతే మేము తీసుకెళ్ళడం మర్చిపోయాం. అక్కడ దొరికేవన్నీ ఫేకే. ఎవరైనా హార్సెస్లో వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళేటప్పుడు హార్సెస్ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. హార్సెస్ అయితే పడిపోవడం, కింద పడేయడము, అవి కాలు జారడం అలా చాలా జరుగుతూ ఉంటాయి, దెబ్బలు అవి తగులుతాయి. మేము వెళ్ళిన దాంట్లోనే 3 హార్స్ ఎక్కితే 3 పడేసాయి, 3 దెబ్బలు తగిలాయి. అది మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా ట్రెక్ చేసేటప్పుడు వ్యూస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చాలా వాటర్ ఫాల్స్ ఉంటాయి, న్యాచురల్గా వాటర్ వస్తాయి. వాటర్ బాటిల్ అయితే ఫస్ట్ కింద వచ్చి 50 రూపీస్ ఉంటుంది, అలా పైకి వెళ్ళే కొద్దీ 100 రూపీస్ వరకు ఉంటుంది. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ న్యాచురల్గా మౌంటైన్స్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. మేమైతే అవి పట్టుకొనే తాగాము. నైట్ అయిపోతే కనుక అక్కడ చాలా టెంట్స్ ఉంటాయి. ఈచ్ పర్సన్కి 500 రూపీస్, 600 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. మేమైతే 12 కిలోమీటర్స్ అలా వెళ్ళేసరికి చీకటి పడిపోయింది బాగా. 9:30 అలా అయిపోతే మేము ఒక దగ్గర 5 మెంబర్స్ కలిపి 1000కి బార్గెయిన్ చేసి ఒక టెంట్ అయితే తీసుకొని అక్కడ స్టే చేసాం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 3కి లేచి మళ్ళీ అగైన్ ట్రెక్ స్టార్ట్ చేసాం. ఇంకా లాస్ట్ 7 కిలోమీటర్స్కి మేము ట్రెక్ చేయలేక హార్స్ మాట్లాడుకున్నాం. ఫస్ట్ హార్స్ వచ్చి ఈచ్ పర్సన్ 3,800 అని చెప్పాను కదా. లాస్ట్ 7 కిలోమీటర్స్కి మా హస్బెండ్కి నాకు కలిపి 2,500 తీసుకొని 1.5 అవర్లో మేము ఆ 7 కిలోమీటర్స్ ట్రెక్ కంప్లీట్ చేస్తాం. పైకి రీచ్ అయిపోయిన తర్వాత హాట్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. బకెట్ వచ్చి 100 రూపీస్ తీసుకుంటారు. తీసుకొని మనం బాత్ చేసేసి ఇంకా దర్శనంకి అయితే అక్కడ ఫ్రీ టోకెన్ ఉంటుంది. ఆ ఫ్రీ టోకెన్ తీసుకొని దర్శనం లైన్లో నించుంటే మాకైతే 8 అవర్స్ పట్టింది దర్శనంకి. మార్నింగ్ అంతా అసలు లైన్ కొంచెం కూడా కదలలేదు. ఈవినింగ్ ఒక 1 అవర్ 4 నుంచి 5:30 ఆ మధ్యలో అయితే వెంటనే దర్శనం అయిపోయింది.
మా దర్శనం అయ్యేసరికి కరెక్ట్గా 6 అయింది. 6 అయిన తర్వాత హారతి టైం అని చెప్పి అందరూ కూర్చున్నారు అక్కడ. మేమైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము. ఇంతసేపు వెయిట్ చేసింది హారతి టైంకి వెళ్ళాము అని చెప్పి హ్యాపీగా. మేము వెళ్ళిన రోజు అయితే పౌర్ణమి రోజు వెళ్ళాము. మాకు ఆ విషయం తెలియదు ముందు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది, అందుకే జనాలు ఇంత క్రౌడ్ ఉన్నారు అని చెప్పారు. దర్శనం అయితే చాలా పీస్ఫుల్గా అయ్యింది, హ్యాపీగా. ఇంకా తర్వాత వచ్చి హారతి టైము. హారతి అయితే ఒక 1 అవర్ అలా ఇస్తారు. మొత్తం అక్కడ అఘోరాలు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి బయట ఇలా చేస్తూ డప్పులు వాయించి ఇంకా అలా హారతి ఇచ్చి అదంతా చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఈ టెంపుల్ దగ్గర నుంచి పైకి వెళ్తే భైరవ టెంపుల్, కాలభైరవుడు టెంపుల్ ఉంటుంది. అదే ఈ శివుడిని కాలభైరవుడే కాపాడతారు అని చెప్తారు కదా, ఆ టెంపుల్ అయితే ఉంటుంది. మేము ఆ టెంపుల్కి వెళ్ళడం అయితే మిస్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడ హారతికని కూర్చోపెట్టారు. ఇక్కడ కూర్చున్న తర్వాత నియర్లీ 7:30, 8 అయిపోయింది. మొత్తం చీకటిగా అయిపోయింది. అసలు పైకి వెళ్ళడానికి కూడా కుదరలేదు. ఇంకా మేమైతే అది మిస్ అయిపోయాము. దీనిపైన ఈ టెంపుల్లో వచ్చేసి ఫోన్ రిస్ట్రిక్షన్స్ కానీ ఫోన్ తీసుకోవడం అలా ఏముండదు. చెప్పులు ఒకటి పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ ట్రిప్లో హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఉంది. అక్కడ హెలీప్యాడ్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వచ్చి ల్యాండ్ అవుతూ ఉంటాయి. హెలికాప్టర్లో అయితే కనుక మనం ఇలా వచ్చి అలా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళిపోతాయి మనకి. ఆ హెలికాప్టర్స్ అయితే మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి మార్నింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6కి అలా ఎండ్ అవుతుంది. హెలికాప్టర్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఒక 3 months ముందే స్లాట్ ఉంటే కనుక బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకోవాలి, ఇంకా కేదార్నాథ్కి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి. 2 చేయించుకుంటే కనుక ఖచ్చితంగా హెలికాప్టర్లో అయితే వెళ్ళచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ టు దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.